ఈ సినిమా ఇందాక మీరు మాట్లాడుతూ ఆ పర్టిక్యులర్ ప్లాట్ ఒకటే తీసుకున్నాం. మిగతాదన్నీ చేంజ్ చేసేసామని అన్నారు. అయితే ఇదే కథ ఎందుకు ఓన్లీ ఆంధ్ర యాసలోనే తీయాలి? ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కథకి ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన తరుణ్ గారని అన్నారు కదా! ఆయనకి బాగా వచ్చిన తెలంగాణ యాసలో ఎందుకు ట్రై చేయలేదు? వై ఓన్లీ ఆంధ్ర ఎందుకు చూజ్ చేసుకున్నారు? అంటే వాట్ యూ విల్ సే? అంటే డైరెక్టర్ని ఐ ఆస్ ఇనిషియల్గా ఐ ఆస్ డైరెక్టర్ ఓన్లీ. ఓకే, ఇట్స్ అప్ టు యూ. నువ్వు ఎటు ఐ వాంటెడ్ ఏస్థెటికలీ వెల్. ఇప్పుడు 35 అనేది తిరుపతిలో తీసాము, తిరుపతి యాస అంటుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక మలయాళం సినిమా నుంచి తీసుకొచ్చినప్పుడు మన కల్చర్ని చూపించాలి. ఓకే, ఒక తెలుగు ఫిల్మ్ లాగా అనిపించాలి. ఇట్ షుడ్ లుక్ లైక్ ఎ తెలుగు ఫిల్మ్. ఏ రకంగా ఇట్ షుడ్ లుక్ లైక్ ఓకే ఇదేదో ఆర్టిఫిషియల్గా ఉండాలి అని ఉంది. ఐ వాంట్ మేక్ ఇట్ ఏస్థెటికలీ వెల్. చూసేదానికి ఇది తెలుగు ఫిల్మ్, చూసే వాళ్ళంతా కూడా అరే ఇది మన సినిమారా అని ఫీల్ అవ్వాలి. అంటే అక్కడున్న క్యారెక్టర్స్ కానీ, అక్కడున్న మనుషులు కానీ, అక్కడున్న వెదర్ అన్నీ కూడా సినిమాలో ఒక బ్లెండ్ అయి ఉంటేనే పీపుల్ విల్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి సినిమా చూస్తారు. సో ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వాలన్నా కూడా ఆ ఏరియా తగ్గట్టు. సో వై గోదావరి అనేది ఇట్స్ జస్ట్ డైరెక్టర్స్ చాయిస్ అంటే.